ఒక పక్షిని కాపాడటానికి తీసుకున్న ఒక కోర్టు నిర్ణయం భారతదేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష సిలబస్ను ఎలా మార్చగలదు? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 2024-25 సంవత్సరాలలో మన పర్యావరణ చట్టాలలో వచ్చిన మార్పులు సరిగ్గా అలాంటివే. ఇవి కేవలం చట్టపరమైన తీర్పులు కాదు. అస్సలు కాదు. ఇవి మన దేశ భవిష్యత్తును, పర్యావరణాన్ని, ఆర్థిక వ్యవస్థను, అన్నింటికంటే ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల సరళిని కూడా మార్చగల అతిపెద్ద పరిణామాలు. కరెక్ట్. మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం చూస్తే ఇక్కడు 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి, సుప్రీంకోర్టు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక కొత్త హక్కును గుర్తించింది. ప్రాథమిక హక్కును, అది ముఖ్యం. అవును, ఒక కొత్త ప్రాథమిక హక్కును. ఇక రెండవది, ఆరావళీ పర్వతాల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ ఒక స్పష్టమైన నిర్వచనమిచ్చింది. కొత్త నియమాలను కూడా రూపొందించింది. ఉంది. కేవలం ఈ తీర్పులను చదివి వినిపించడం కాదు, ఈ సంక్లిష్టమైన అంశాల లోతుల్లోకి వెళ్లి వాటి మధ్య ఉన్న అసలైన సంఘర్షణను అర్థం చేసుకోవాలి. అంటే ఆ పర్యావరణ పరిరక్షణకు, దేశ అభివృద్ధికి మధ్య ఉన్న ఆ సున్నితమైన సమతుల్యతను విశ్లేషించడమన్నమాట. ముఖ్యంగా యూపీఎస్సీ ఆశావహులు ఈ అంశాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విశ్లేషించాలి అనే దానిపై దృష్టి పెడదాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా మొదలు పెడదాం. ముందుగా బేసిక్స్ నుండి వెళ్దాం. అసలు మన దేశంలో పర్యావరణ పరిరక్షణ అనేది ఒక సాధారణ చట్టంలా కాకుండా రాజ్యాంగంలో భాగం ఎలా అయింది? దీనినే పర్యావరణ చట్టం యొక్క రాజ్యాంగీకరణ అంటారు కదా. ఏంటది? మంచి ప్రశ్న. సాధారణంగా చట్టాలను పార్లమెంటు చేస్తుంది. కాని కొన్ని అంశాలు అంతకంటే ప్రాథమికమైనవి. మన రాజ్యాంగ నిర్మాతలు పర్యావరణానికి ఆ ప్రాముఖ్యత ఇచ్చారు. ఓ, ఆర్టికల్ 48A ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అదే సమయంలో ఆర్టికల్ 51AG ప్రకారం ఇది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి కూడా. అంటే ప్రభుత్వం, పౌరులు ఇద్దరిపైనా బాధ్యత ఉంది. అవును, ఇది కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, మనందరి బాధ్యత అని రాజ్యాంగమే చెప్తోంది. కాని వీటన్నింటికంటే శక్తివంతమైన ఆయుధం ఆర్టికల్ 21, అంటే జీవించే హక్కు కదా. ఆ ఒక్క పదం నుండి పరిశుభ్రమైన పర్యావరణమనే ఇంత పెద్ద హక్కు ఎలా పుట్టింది? అక్కడే మన న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీల పాత్ర కనిపిస్తుంది. కోర్టులు జీవించడమంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, గౌరవంతో జీవించడం అని వ్యాఖ్యానించాయి. నిజమే, కలుషితమైన గాలి, నీటితో గౌరవంగా జీవించడం సాధ్యం కాదు. కరెక్ట్. ఈ ఆలోచనకు పునాది వేసింది 1991 నాటి సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్. ఆ కేసులో కాలుష్య రహిత గాలి, నీరు పొందే హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఇది యూపీఎస్సీ అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక క్లాసిక్ పాయింట్. అవును, రాజ్యాంగం ఎలా కాలంతో పాటు పరిణామం చెందుతుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి కొత్త అర్థాన్నిస్తూ హక్కుల పరిధిని విస్తరించింది. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2లో వచ్చే జ్యుడిషియల్ యాక్టివిజం అనే టాపిక్కు సరైన ఉదాహరణ. సరే, ఈ పునాదితో మనం 2024 నాటి ఆ మైలురాయి తీర్పు దగ్గరికి వద్దాం. ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి కేసు. ఇది పర్యావరణ లక్ష్యాల మధ్య జరిగిన ఒక విచిత్రమైన సంఘర్షణ అనిపిస్తోంది. అవును, చాలా ఆసక్తికరమైన కేసు ఇది. ఒకవైపు అంతరించిపోతున్న ఆ పక్షిని కాపాడాలి, మరోవైపు దేశానికి అత్యంత ముఖ్యమైన సౌరపవన విద్యుత్ ప్రాజెక్టులను విస్తరించాలి. అంటే ఒకదానికొకటి సంబంధం లేని రెండు మంచి పనులు. రాజస్థాన్, గుజరాతులలోని విద్యుత్ తీగలకు తగిలి ఈ పక్షులు చనిపోతున్నాయని పిటిషనర్ల వాదన. కానీ దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు ఆ ప్రాంతం చాలా కీలకమని, అక్కడ విద్యుత్ తీగలను ఆపితే దేశ పురోగతి ఆగిపోతుందని ప్రభుత్వం వాదించింది. ఇది ఆకుపచ్చ వర్సెస్ ఆకుపచ్చ సమస్య అన్నమాట. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కోర్టు ప్రొపోర్షనాలిటీ సూత్రాన్ని ఉపయోగించిందని మన సోర్సెస్ చెబుతున్నాయి. అసలీ సూత్రం అంటే ఏమిటి? కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. ప్రొపోర్షనాలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక లక్ష్యాన్ని సాధించడానికి మనం తీసుకునే చర్య దానివల్ల కలిగే నష్టానికి అనుగుణంగా ఉండాలి. ఒక చిన్న ప్రయోజనం కోసం భారీ నష్టం కలిగించకూడదు. ఓకే. ఈ కేసులో కోర్టు ఇలా ఆలోచించింది. పునరుత్పాదక ఇంధనం అనే మంచి లక్ష్యం కోసం ఒక పక్షి జాతిని పూర్తిగా అంతరించిపోయేలా చేయటం సరైనదేనా అని. లక్ష్యం గొప్పదే అయినా దానికోసం చెల్లించే మూల్యం మరీ ఎక్కువగా ఉండకూడదు. అందుకే ఒక మధ్యమార్గాన్ని ఎంచుకుంది. ఈ కేసులో వచ్చిన అతిపెద్ద తీర్పు
వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల నుండి స్వేచ్ఛ పొందే హక్కును ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించడం. ఆర్టికల్ 21 మరియు 14 కింద గురించి ఒక కొత్త హక్కును సృష్టించాల్సిన అవసరమేమొచ్చింది? దీని వెనుక 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, శాసన శూన్యత. లెజిస్లేటివ్ వాక్యూమ్. కరెక్ట్. అంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దేశంలో ఒక సమగ్రమైన బలమైన చట్టం లేదు. ఆ లోటును న్యాయ వ్యవస్థ పూరించింది. రెండవ అతి ముఖ్యమైన కారణం సామాజిక న్యాయం. సోషల్ జస్టిస్. ఎలా? వాతావరణ మార్పుల ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. దానివల్ల ఎక్కువగా నష్టపోయేది పేదలు, గిరిజనులు, అటవివాసులు. దీనినే వాతావరణ అసమానత అంటారు. అందుకే కోర్టు దీనిని కేవలం పర్యావరణ సమస్యగా కాకుండా సమానత్వపు హక్కుకు సంబంధించిన సమస్యగా కూడా చూసింది. అయితే ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. విశ్లేషకులు ఈ తీర్పును స్పీకింగ్ గ్రీన్ యాక్టింగ్ గ్రే అని పిలుస్తున్నారు. అంటే మాటల్లో పర్యావరణ పరిరక్షణ, చేతల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతి అన్నట్టు. ఇదొక వైరుధ్యం గాదా? వైరుధ్యంలా కనిపించినా అది ఒక ఆచరణాత్మక నిర్ణయం. ఎలాగా? పక్షులెక్కువగా ఉన్న ప్రాధాన్యత గల ప్రాంతాలలో విద్యుత్ తీగలను భూగర్భంలో వేయాలని ఆదేశించింది. మిగతా ప్రాంతాలలో పక్షులకు ప్రమాదం జరగకుండా బర్డ్ డైవర్టర్స్ ఏర్పాటు చేసి ఓవర్ హెడ్ లైన్లకు అనుమతి ఇచ్చింది. అంటే పూర్తి నిషేధం కాకుండా ఒక క్రమాంకన విధానం పాటించింది. ఓకే, క్యాలిబ్రేటెడ్ అప్రోచ్. మెయిన్ సమాధానాలలో ఇలాంటి సూక్ష్మమైన తేడాలను విశ్లేషించడం చాలా ముఖ్యం. ఇది అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతుల్యతను సాధించే ప్రయత్నం. ఖచ్చితంగా. ఈ సమతుల్యత అనే పదం చాలా కీలకమనిపిస్తోంది. ఇప్పుడు ఆరావళి పర్వతాల విషయానికి వద్దాం. ఇక్కడ పరిరక్షణకు, సహజ వనరుల వెలికితీతకు మధ్య సంఘర్షణ కనిపిస్తోంది. అసలు ఆరావళి పర్వతాలు ఎందుకంత ముఖ్యం? అవి కేవలం కొండలు కావు. ఆరావళి పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణులలో ఒకటి. అవి థార్ ఎడారి తూర్పుకు విస్తరించకుండా ఒక సహజమైన అడ్డుగోడలా పనిచేస్తాయి. గ్రీన్ వాల్. అవును, గ్రీన్ వాల్. అంతేకాదు, అవి ఢిల్లీ ఎన్సీఆర్ లాంటి ప్రాంతానికి భూగర్భ జలాలను రీచార్జ్ చేసే ఒక ముఖ్యమైన జోన్. ఇంత ముఖ్యమైన పర్వత శ్రేణి విషయంలో దశాబ్దాలుగా అసలు కొండ అంటే ఏమిటో ఒక నిర్వచనం లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఇది మన వ్యవస్థలోని ఒక పెద్ద లోపం. ఒక స్పష్టమైన నిర్వచనం లేకపోవటంతో రాష్ట్రాలు తమకు అనుకూలంగా నియమాలను మార్చుకున్నాయి. ఫలితంగా అక్రమ మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. కొన్ని చోట్ల ఏకంగా కొండలే మాయమయ్యాయి. ఈ గందరగోళానికి తెరదించుతూ నవంబర్ 2025లో సుప్రీంకోర్టు ఒక శాస్త్రీయ నిర్వచనాన్ని ఆమోదించింది. దాని ప్రకారం స్థానిక ఉపశమనం నుండి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉన్న భూభాగాన్ని ఆరావళి కొండగా గుర్తించారు. ఇక్కడ అత్యల్ప కాంటూర్ లైన్ అనే పద్ధతిని వాడారనుంది. అదేంటి? అది చాలా ముఖ్యమైన టెక్నిక్. సాధారణంగా కొండ అంటే మనకు దాని శిఖరం మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఈ పద్ధతి ప్రకారం కొండ ఎక్కడైతే మొదలవుతోందో ఆ పునాది నుండి మొత్తం ప్రాంతాన్ని కొండగా పరిగణిస్తారు. ఓ, అంటే కొండ శిఖరం, వాలులు, పాదాలు మొత్తం కలిపి. కరెక్ట్. దీనివల్ల మైనింగ్ చేసేవాళ్లు కొండను కింద నుండి తొలిచేయకుండా ఇది అడ్డుకుంటుంది. ఓకే, ఒక స్పష్టమైన శాస్త్రీయమైన నిర్వచనం వచ్చింది. ఇది మంచి విషయమే కదా. కానీ దీనిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీన్ని శాస్త్రీయ సంకుచితత్వం అని ఎందుకంటున్నారు? ఎందుకంటే ఆ 100 మీటర్ల నియమం ఒక పెద్ద సమస్యని సృష్టించింది. ఆరావళి పర్వతాలు లక్షల సంవత్సరాల పురాతనమైనవే. సహజంగానే అవి చాలా వరకు క్షీణించి వాటి ఎత్తు తగ్గింది. అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మ్యాప్ చేసిన 12,000 పైగా కొండలలో కేవలం 1000 మాత్రమే ఈ 100 మీటర్ల నిబంధనను పాటిస్తున్నాయి. ఒక్క నిమిషం, అంటే దాదాపు 90% ఆరావళి కొండలు చట్టపరమైన రక్షణను కోల్పోయే ప్రమాదముందన్నమాట. అవును. తక్కువ ఎత్తు ఉన్నా అవి కూడా పర్యావరణపరంగా చాలా ముఖ్యమైనవే. ఇది నిజంగా పెద్ద సమస్య. ఇది జిఎస్ పేపర్ 3లో ఒక ముఖ్యమైన చర్చకు దారితీస్తుంది. ఒక సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థను కేవలం ఒకే ఒక సంఖ్యతో నిర్వచించడం సరైనదేనా? సరైన ప్రశ్న. ఈ నిర్వచనం తర్వాత సుప్రీంకోర్టు మైనింగ్ కోసం ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ప్రతిపాదించింది. కొత్త మైనింగ్ లీజులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఐసీఎఫ్ఆర్ఈ ఒక సస్టైనబుల్ మైనింగ్ మేనేజ్మెంట్ ప్లాన్ను రూపొందించాలని ఆదేశించింది. ఈ ప్లాన్కు జార్ఖండ్లోని సారాంద మోడల్ ఆధారమని ఉంది. కాని సారాంద దట్టమైన అటవీ ప్రాంతం, ఆరావళి ఏమో శుష్కమైన పర్యావరణ వ్యవస్థ. ఒకచోట సక్సెస్ అయిన మోడల్ను మరోచోట గుడ్డిగా అమలు చేయడం ప్రమాదం కాదా? అది చాలా ముఖ్యమైన పాయింట్.
అయితే సారాందా మోడల్ నుండి కొన్ని ప్రాథమిక సూత్రాలను తీసుకుంటున్నారు. ఉదాహరణకు జియో రిఫరెన్స్డ్ మ్యాపింగ్ వాడటం, మైనింగ్ అస్సలు చేయకూడని ఇన్వియోలేట్ ఏరియాస్ను గుర్తించటం. అంటే నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వులు లాంటివి. అవును. ఇంకా ముఖ్యంగా ఎకలాజికల్ క్యారీయింగ్ కెపాసిటీని అంచనా వేయడం. ఎకలాజికల్ క్యారీయింగ్ కెపాసిటీ మరో ముఖ్యమైన పదం. అంటే ఏంటది? చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక పర్యావరణ వ్యవస్థ అది నాశనం కాకుండా ఎంత మేరకు మానవ కార్యకలాపాల ఒత్తిడిని తట్టుకోగలదు అని లెక్కించటం. అంటే ఒక ప్రాంతంలో ఎంతవరకు మైనింగ్ చేయవచ్చు అని ఒక హద్దును నిర్ణయించడం. కరెక్ట్. ఇది పర్యావరణ పరిమితులను గౌరవించడమన్నమాట. ఈ ప్రణాళిక అంతా చాలా పటిష్టంగా అనిపిస్తోంది. కానీ ఇక్కడే అతిపెద్ద మినహాయింపుంది. దేశానికి అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఖనిజాలకు ఈ కఠినమైన నియమాలు వర్తించవు. ఇది మొత్తం వ్యవస్థను నీరుగార్చే ఒక లూప్హోల్లాగా అనిపించడం లేదా? ఇది ఈ మొత్తం చర్చకు గుండెకాయ లాంటిది. ప్రభుత్వం వైపు నుండి చూస్తే లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి ఖనిజాలు మన దేశ భవిష్యత్తుకు అత్యవసరం. మన నెట్ జీరో 2070 లక్ష్యాలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు. అవును. రక్షణ రంగానికి, హైటెక్ తయారీకి ఇవి ప్రాణంలాంటివి. ఈ ఖనిజాలు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి కాబట్టి వాటి వెలికితీతకు మినహాయింపులు తప్పవని ప్రభుత్వం వాదిస్తోంది. అంటే పర్యావరణ విధానాన్ని, జాతీయ భద్రతను, ఆర్థిక లక్ష్యాలను ముడిపెడుతున్నారు. ఇది యూపీఎస్సీ అభ్యర్థులు అర్థం చేసుకోవలసిన ఒక క్లిష్టమైన పాలసీ డైలమా. ఖచ్చితంగా. దీనికి సరైన తప్పు అనే సమాధానం లేదు. ఇది ఒక ఎంపిక. అక్రమ మైనింగ్ అరికట్టడానికి మాత్రం ప్రభుత్వం టెక్నాలజీపై బాగా ఆధారపడుతోంది. డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు, ట్రక్కులకు జీపీఎస్ ట్రాకింగ్ వంటివి తప్పనిసరి చేశారు. సరే, ఇప్పటివరకు జరిగిన ఈ చర్చను ఒకసారి చూస్తే, ఒకవైపు కోర్టులు ప్రాథమిక హక్కులను విస్తరించుతున్నాయి, మరోవైపు అవే కోర్టులు, ప్రభుత్వాలు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆచరణాత్మక మినహాయింపులు ఇస్తున్నాయి. ఇది ఒక క్రమాంకన విధానమని చెప్పవచ్చు. కరెక్ట్. అయితే ఈ కొత్త వ్యవస్థ విజయం రెండు కీలక స్తంభాలపై ఆధారపడి ఉంటుంది అనిపిస్తోంది. అవును. ఒకటి శాస్త్రీయ సమగ్రత. అంటే ఐసీఎఫ్ఆర్ఐ తయారు చేసే ప్లాన్లు, అంచనాలు వాస్తవికంగా ఉండాలి. 2 పరిపాలనా పారదర్శకత. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా వాటిని అమలు చేసే వ్యవస్థ బలంగా లేకపోతే ప్రయోజనం ఉండదు. ఆ 100 మీటర్ల నియమంపై వచ్చిన చర్చ మనకొకటి గుర్తుచేస్తోంది. పర్యావరణ వ్యవస్థలను కేవలం అంకెలతో నిర్వచించలేం. వాటిని ఒక సంపూర్ణ జీవ భౌగోళిక వ్యవస్థగా చూడాలి. చివరగా వినేవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కొత్త నియమాలు సాధారణ ఖనిజాలకు, వ్యూహాత్మక ఖనిజాలకు మధ్య ఒక గీత గీశాయి. కానీ పర్యావరణ వ్యవస్థ దృష్టిలో సున్నపురాయి కోసం తవ్వే గని, లిథియం కోసం తవ్వే గని కంటే తక్కువ నష్టాన్ని కలిగిస్తుందా? మంచి ప్రశ్న. పర్వతానికి, అడవికి, అక్కడి జీవజాలానికి మనం తవ్వేదు లిథియమా లేక ఇనుమా అనేది ముఖ్యమా? భవిష్యత్ విధాన రూపకర్తలు ఎదుర్కోవలసిన ఒక ప్రాథమిక ప్రశ్న ఇది. మనం వెలికితీసేదాని ఆర్థిక విలువ ఆధారంగా పర్యావరణ విధ్వంసాన్ని వర్గీకరించడం నైతికంగా సరైనదేనా?